సుఖంగా సినిమాల్లో కామెడీ రోల్స్ చేసుకుంటూ ఉండాల్సిన కమేడియన్ రఘుబాబు అనవసరంగా ఇద్దరు వ్యక్తుల ఐరన్ లెగ్గుల ఇంపాక్ట్ వల్ల కష్టాల్లో పడ్డాడంటున్నారు పరిశీలకులు. ఆ ఐరన్ లెగ్ పర్సనాలిటీస్ మరెవరో కాదు, ఏపీ సీఎం జగన్ రెడ్డి, సినీ హీరో మంచు విష్ణు. ఇప్పుడు ఆ ఇద్దరి ఐరన్ లెగ్గులు రఘుబాబు జీవితాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేశాయో వివరంగా తెలుసుకుందాం. నిన్న రఘుబాబు తన BMW కారులో గుంటూరు నుండి హైదరాబాద్ ప్రయాణిస్తూ ఉండగా నార్కెట్పల్లి వద్ద ఆ కారు ఒక మోటార్ సైక్లిస్టును ఢీకొంది. ఆ మోటార్ సైక్లిస్ట్ అక్కడికక్కడే మరణించాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీ లోకల్ లీడర్ కాగా యాక్సిడెంట్ జరిగిన అనంతరం రఘుబాబును పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇంతకీ అసలు రఘుబాబు గుంటూరు ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే అనఫీషియల్గా వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేసే నిమిత్తం వెళ్ళాడన్నమాట. అంతేకాదు అక్కడి జర్నలిస్టులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్ని ఎంత చక్కగా బాగు చేసిందో కథలుగా చెప్పాడు. అంతే, తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రస్తుతం ప్రకృతి కూడా సహకరించడం లేదు. వైఎస్ జగన్ రెడ్డిని భయంకరమైన ఐరన్ లెగ్గా ప్రకృతి గుర్తించింది. అందుకే జగన్ రెడ్డిని పొగిడిన పాపానికి రఘుబాబు ఇలా కష్టాల పాలయ్యాడన్నమాట. మరి మంచు విష్ణు ఐరన్ లెగ్ రఘుబాబుకి ఎందుకు కొట్టింది? ఎందుకంటే మంచు విష్ణు అధ్యక్షుడిగా ఉన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాకు జనరల్ సెక్రటరీ రఘుబాబు కాబట్టి, ఆ మా గత 2.5 సంవత్సరాల్లో వరగబెట్టిందేమీ లేదు కాబట్టి, కనీసం మంచు విష్ణు తను ఇచ్చిన ప్రధానమైన వాగ్దానం మా బిల్డింగ్ను నిర్మించలేకపోయాడు కాబట్టి, అందుకే ప్రకృతి మా అసోసియేషన్ మీద కూడా పగబట్టింది. అందుకే మాకు జనరల్ సెక్రటరీ అయిన రఘుబాబుకు ఇంతటి కష్టం దాపురించింది.